వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్కటి ముందుగా మీకు వస్తాయి. మనము గణపతి బొప్ప మోరి అని వింటుంటాం కదా, అసలు అది ఎందుకు అంటుంటారు? వినాయక ఉత్సవాలప్పుడు ఎందుకు అంటుంటారో మనకి ప్రతి ఒక్కరు వినాయక మండపంలో వినాదిస్తూ ఉంటారు కదా. ప్రాంతీయ అసలు ఈ వారు లేకుండా ఏ ఏ ఏ ఏ భాషలో అయినా అంటుంటారు గణపతిని పప్ప మోరియా అని. ఎందుకంటారు అంటే 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు మహారాష్ట్రలోని పూణేకి 20 కిలోమీటర్ల దూరంలో చించువాడ అనే గ్రామం నివాసం ఉండేవాడట. ఆయన ప్రతిరోజు గణపతిని పూజించేవాడట. ఆ చించువాడే నుంచి నడుచుకుంటూ మోరేగావ్ అనే ఊరు వెళ్ళేవాడట. వెళ్ళి అలా ఓ రోజు అలసిపోయి నిద్రిస్తున్నాడంట మోరియా ఒక చెట్టు కింద. కలలో విఘ్నేశ్వరుడు గణనాథుడు కనిపించి తాను సమీపంలో ఉన్న నదిలో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పాడట. నిద్రలో నుంచి మనం కూడా ఏమన్నా కళలు గబక్కని లేస్తాం కదా, మోరియా కూడా గబక్కని లేచి చూశాడంట. అబ్బా, ఇది కళ కావాలని, ఈ కళ నిజమో అవునో కాదని ఆ సమీపంలో ఉండే నదిలోకి పోయి ఆయన నదిలోకి వెళ్ళి చూశాడంట. వినాయకుడు చెప్పిన మాట ప్రకారం మోరియా సమీపం నదిలోకి వెళ్ళి చూశాడట. కళల్లో చెప్పినట్లుగానే ఆ నదిలో ఆ సాధువుకి విఘ్నాధిపతి గణేశుడు విగ్రహం దొరికిందట. ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి ఏంది విఘ్నేశ్వరుడు చెప్పినట్టే దొరికిందని ఆ మాట ఊరు వాళ్ళందరూ తెలుసుకొని అక్కడ స్థానికులు మోరియా గోస్వామిని ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్ విఘ్నేశ్వరుడి కళ్ళలో కనిపిస్తాడు. మోరియా దర్శనం కోసం ఆ ఊరంతా కదిలి తండ్రులుగా వచ్చాడంట. అంతేకాదు గోస్వామి నిజముగానే మంగళమూర్తియే అంటూ పాదాలకు మొక్కి మోరియా అనటం మొదలుపెట్టారట. ఆ నదిలో మహాగణపతి ప్రతిమను తెచ్చి గుడి నిలిపించాడట. గోస్వామి 3 సార్లు ప్రదర్శనలు చేసి అప్పటి నుంచి 3 సార్లు విఘ్నేశ్వరుడి గుడికి పోయితే ప్రతిసారి 3 ప్రదర్శనలు చేస్తే చాలు గణపతి ప్రతిమను తెచ్చి గుడి నిర్మించాడట గోస్వామి. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుండి గణపతి ఉత్సవాలలో మోరియా గోస్వామి పేరు గణపతి ఉత్సవాలలో భాగమైపోయింది. అప్పటి నుంచి గజాసురుడు మండపాలలో గణపతి బొప్ప మోరియా నివాదం నిర్మాణంగా వినపడుతూనే ఉంది. భక్త వల్లభుడైన గజకర్ణుడు సేవలలో మోరియా గోస్వామి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బొప్ప మోరియా పూర్చ వర్షలోకర్ యా అని మరాఠీలో వినాదం సర్వసాధారణమైపోయింది. ఎక్కడ బట్టినా ఆయన నదిలో అప్పటి నుంచి నదిలోనే దొరికాడు కాబట్టి నదిలో నిమజ్జనం చేసేది.